శ్రీమాత్రే నమః. ఈరోజు 11వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 10వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. 11వ శ్లోకం. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ. భగవానుడు పలికెను. శ్రీ భగవానుడు పలికెను. అశోచ్యానన్వ శోకింపదగని, శోచస్త్వం శోచిస్తున్నావు. ఆనొచ్చిందంటే అశోచ్య శోకింపదగని, శోచస్త్వం శోకిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ్చ ప్రజ్ఞతో కూడిన మాటలు, ప్రజ్ఞతో అంటే జ్ఞానంతో కూడిన మాటలు. భాషసే పలుకుతున్నావు, చెబుతున్నావు. గతాసూన గతాసూంశ్చ చనిపోయిన వారు మరియు బ్రతికి ఉన్నవారు. గతాసూన గతాసు అంటే చనిపోయినవారు. నా గతాసూంశ్చ నా గత అంటే చనిపోకుండా ఉన్నవారు, బ్రతికి ఉన్నవారు. నాను శోచంతి ఎప్పుడూ శోకించరు. పండితాహ ఎవరు? పండితులు కానీ వివేకవంతులు కానీ ఎప్పుడూ శోకించరు. దేని గురించి? చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ. భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, నీవు చాలా జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. దేనికోసమైతే బాధపడకూడదో దానికోసం నువ్వు బాధపడుతున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు అని శ్రీ భగవానుడు అర్జునునికి మొదటిసారిగా ఉపదేశాన్ని మొదలుపెట్టారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. 12వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.